హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణిక ఆకుల. ఇక్కడొచ్చేసైతే చిన్నోడు మొక్కులు అయిపోయిన తర్వాత అయితే ఇక పాప మొక్కు ఒక్కటైతే ఉండే. మా పాపకి హెల్త్ బాలేనప్పుడైతే మా అత్తమ్మ అయితే మొక్కిందంట. పాపకి పాప ఎత్తయితే బెల్లం పంచిపెడతా అని జెప్పేసైతే మైసమ్మ తల్లికి మొక్కిందంట. అందుకని జెప్పేసైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ షాప్ దగ్గర ఆగి అయితే జోకిచ్చుకొని వెళ్తున్నాము. అక్కడ త్రాసులుంటాయో లేవో అని జెప్పేసి. ఇక్కడైతే పెద్దలంటూ ఉంటారు గదా! నార్మల్‌గా జోకితే తక్కువొస్తారు పిల్లలు. అదే దేవుడి బెల్లం జోకామంటే ఎక్కువ బెల్లం దిగుతుంది అని అంటారు గదా! మాకైతే ఎక్కువనే దూగిందన్నట్టు. అలా ఉంటుంది దేవుని మహిమ. ఇక్కడొచ్చేసైతే ఇక బయలుదేరిపోతున్నాము. చూడండి ఎంత ఫారెస్ట్ ఉందో. ఇక్కడైతే జన్నారం ఫారెస్ట్ అనమాట ఇదైతే. టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసైతే అంటూ ఉంటారు కొంతమందైతే. పెద్ద జంగలి. ఇక అక్కడి నుంచయితే వెళ్ళాలన్నట్టు ఆటోలో వెళ్తున్నాంగా అందుకని చెప్పేసైతే స్పీడ్‌గా ఉంటుంది వీడియో అయితే. ఇక్కడొచ్చేసైతే ఇంకా మార్నింగే ఎర్లీ మార్నింగే కొంచెం ముందుగానే వెళ్ళిపోయాము. కనిపిస్తుంది గదా! ఇక్కడైతే చాలా మందైతే ఫోటోస్ గూడా అలాంటివి దిగుతారు. ఇంకా ఫోటో షూట్ గూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడైతే. నేనైతే ఎప్పుడు దిగలేదు. అసలు ఆగుదాం అనిపిస్తది అప్పుడప్పుడు ఇటు వెళ్ళినప్పుడు. కానీ టైమే ఉండదన్నట్టు మాకైతే. ఇక్కడొచ్చేసైతే దేవుడి దగ్గరికైతే వచ్చేసాము. ఇగ చూడండి జుట్టు కోడి నేనైతే పట్టుకున్నాను. నాకు చిన్నప్పుడు చాలా భయం ఉండే పట్టుకోవడం అంటే. కానీ ఇప్పుడైతే తప్పదు గదా! అన్నీ భయాలన్నీ అన్నీ పక్కన పెట్టేసైతే ముందుకు వెళ్ళాలి అన్నట్టు అలా ఉంటుంది. ఇక్కడొచ్చేసైతే అంతకుముందయితే మా బావకి బెల్లం జోకినప్పుడు రోడ్డు లేకుండే. ఈసారైతే రోడ్డు వేశారు. అప్పుడైతే మనుషులు వెళ్ళేంత దారి ఉండే. ఇలాగ కచ్చ రోడ్‌లాగా ఉండేది. బండలు బండలుగా. ఇప్పుడైతే మంచిగా రోడ్డు వేసిండ్రు. జేసిర్రు ఎవరో గాని. మంచివారే. ఇక్కడొచ్చేసి అక్కడే దగ్గరే ఇంకొక టెంపుల్ ఉంటది. ఇదే పోచమ్మ టెంపుల్ అన్నట్టు. చూడండి. నేనైతే ఈ పోచమ్మ టెంపుల్ దగ్గర రావడం అయితే ఫస్ట్ టైము. ఎప్పుడు రాలేదు. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసుకొనైతే ఇక మళ్ళీ అయితే మైసమ్మ తల్లి దగ్గరికైతే వెళ్ళాము. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే హైదరాబాద్ బయలుదేరుతున్నాము. ఇక్కడైతే పిల్లలతో ఇబ్బందవుతుందని జెప్పేసైతే అత్తమ్మనైతే తీసుకువెళ్ళాను. సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్.